ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్వాగతం, సుస్వాగతం. మా ప్రియమిత్రుడు మా ఆకలిని అవసరాన్ని గుర్తించి మా జేబులకి అర్థం, మా జీవితాలకి పరమార్థం చెప్పిన మా విష్ణువాడి నిశ్చితార్థం వందనతో జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ ఇవే మా అభినందనలు. ఇట్లు విష్ణు ప్రాణమిత్రులు తేజ, సయ్యద్, ప్రదీప్. మా ఇదేం విడ్డూరం నాయన. నిశ్చితార్థం కాబోతున్న నవవధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ఉన్నాయంట్రా ధ్వజస్తంభాల్లా. అమ్ముడు పైన ఐటమ్ కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువు గారు? అయినా మా అందరిని చూసి ఎవరైనా ముందుకొస్తారేమో చిన్న ఆశ. అబ్బా, బాగా ముందు చూపున్నట్టుందే. ఏదో మీ అభిమానం. ఎక్కువ ముందు చూపున్నా కష్టమే నాయన, వెనక పడి పోతారు. ఓన్లీ గురువు గారు ఈ విధంగా వధువులకి రెడీయా? ఓకే అన్నయ్య, నువ్వు ఓకే దీపు. స్మైల్. ఇంకా దగ్గరికి రండి. అన్నయ్య, నువ్వు కూడా కొంచెం లెఫ్ట్. ఓకేనా? కొంచెం లవ్లీగా ఉండండి. అలా కదక్క, టీవీలో సినిమాలు చూడట్లా? అలా ఉండండి. మళ్ళీ
ఓకేగా? అవన్నీ పెళ్ళయ్యాక చూసుకోవచ్చు, ముందు లోపలికి రండి. వస్తున్నాం. అయ్యా, వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం 6:31 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో 51 సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు. పంతులు గారు, ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు బావగారు? సరే బావగారు, అలాగే జరిపిద్దాం. సంతోషం. ఇంకే తాంబూలాలు మార్చుకోండి. బ్యాగు బాగా బరువెక్కింది. బాగానే సర్దేసినట్టున్నావే. మరి ఇద్దరు అమ్మగారులని సాటిస్ఫై చేయాలి కదా. ఓకే విష్ణు, నీ నిశ్చితార్థం అనుకున్నట్టు జరిగింది. అవును గురుగారు. నీ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిపిద్దామయ్యా. Thank you, వెళ్ళొస్తావు నాయనా. Thank you, గురుగారు. ఆల్ ది బెస్ట్. Thank you so ఆల్ ది much. బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఒరే విష్ణు, గురువు గారు చెప్పి ఆల్ ది బెస్ట్ కి అర్థం అది కాదురా. భలే షార్ప్ గున్నావయ్యా, బాగా క్యాచ్ చేసావు. తప్పకుండా నీ పెళ్లి కూడా నేనే క్యాచ్ చేసుకుంటా. పదరా. ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రా. సంభావనకి సయ్యద్ గడ్. హలో, ఆ క్యాటరింగ్ వానికి అడ్వాన్స్ ఇచ్చేసినాం రా భయ్. 400 ప్లేట్లు లేపినా. ఆ ఫ్లవర్ డెకరేషన్ పైసలు కూడా కిరికిరి చేస్తుండు. మీ అయ్యతో మాడుకోమన్నా నాకు సంబంధం లేదు. సరేరా. సరే కాదు, నువ్వు చేసిన పనోట్ బ్యాలెన్స్ ఉంది. ఏంటది? పార్టీ రా. అదే. అవునరా. రే పెళ్ళాయి కూర్చున్నాలేరా. రేయ్, పెళ్ళయ్యకి ఇచ్చేదాన్ని బ్యాచిలర్స్ పార్టీ అనరా. అయినా మీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు. రేయ్, పార్టీ ఇవ్వరా బాబు, ఇవ్వరా. రే రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా? అరే నువ్వు తాలిగాన్ని ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా. అందులో ఫ్రెండ్స్ కోసం 1 గంట కేటాయించలేవురా. ఇస్తే గానీ వదిలేలా లేరు. సర్లేరా, సాయంత్రం కలుద్దాం. రేయ్, పార్టీ అని సాగుకొట్టాడు. ఇంతకీ ఆ సయ్యద్ గడేడ్రా? ఇక్కడ ఎవరికి మందు మీద మర్యాద గానీ బారంటే గౌరవం గానీ లేకుండా పోయింది. ఏం చేస్తాం? రేయ్, ఇదేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కానీ నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి. ఆడికే కొడుతున్నా చూడు. సరే చెయ్యి. రేయ్ సయ్యద్, ఎక్కడరా? వచ్చేస్తున్నా చీచా, ఆంధ్రలో పక్కకే ఉన్నా. రేయ్, నేను చేసింది ల్యాండ్ లైన్ కి రా. సరే చీచా, కస్టమర్ ఉన్నారు, పంపించొచ్చేస్తా. నీ అయ్యా ఏమంటున్నాడు? కౌంటర్ లో కూర్చొని సోజ్ చెప్తున్నాడు యాదవా. ఆడి గురించి తెలిసిందేగా. 22, 23, 24, 25, సొల్లుకు పోయి. 26. అన్నకే మనుషులతోనూ మరియతో పని లేదు, ఓలి మనితోనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? భాయ్ నాకు 2 నెలలు టైం కావాలి భాయ్. ఈ మల్లేష్ యాదవ్కి టైంకి రావడమే తప్ప టైం ఇవ్వడం తెలీదురా. ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను భాయ్. అప్పటిదానికి మిత్తి పైసలు ఉంచుకో. వడ్డీ సరిగ్గా ఇస్తున్నంతకాలం అసలు గుర్తుకురాదురా. ఈసారి టైంకి ఇవ్వలేదా చాలా షాపులోనే సమాధి చేస్తావు. నేను అయ్యా సలయాన్ని పొట్టు కింద కొట్టాలి. పైసలు పరిశాన్ చేస్తుండు. అరే అసలు కన్నా మిత్తకు వసూలు చేస్తుండు భాయ్. ఆడేదో రోజు దొరుకుతాడు కొడుకు నాకు. కుందలకే మారుతూ స్కీమ్. అసలు ఏమైందిరా? ఆర్డర్ చెప్పిరా. అరే చోటు ఇది రారే. ఎస్ సార్. చెప్పండి సార్. రేయ్, మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా. ఏ నీకేమైంది? నేను చెప్పాను కదరా తాగనని. రేయ్, ఫ్రెండ్షిప్ అనేది 4 టైర్లు ఉన్న కార్ లాంటిది. అందులో ఏ ఒక్కటి పంక్చర్ అయినా మిగతా 3 ముందుకెళ్ళవు. తాగితే అందరం కలిసి తాగుదాం, లేకపోతే మానేద్దాం. అంతే. సర్లే, ఏదో ఒకటి చెప్పండి. అని నేను చెప్తా. అరే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా జర డిఫరెంట్ గా మనం ట్రై చేయగలవా? చెయ్యొచ్చు సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మాస్టర్, మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ అవ్వకూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి. జల్లి పట్టరాపు. మందేక ముందే మత్తెక్కేసినట్టుంది. చూడు జంటి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్టరా. ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. ఏమైందే? రేయ్, ఎక్కడ చూస్తున్నారా? చెప్పరా కొట్టి. ఆ యాదవ్ గారు మనకి ముందు ఇస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమనంటున్నాడన్నా? నాని నా గోల్ నాని చెప్పిండని చెప్పు. నా కొడుక్కి ఇయ్యకపోతే చస్తాడని చెప్పు. పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా.
నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు మరే. బాగా వాడుకుంటున్నాడు. బాగా ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తారతోనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా ఎసలేందిడు డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్కాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట. ఇచ్చాను నాన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నావు? అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి కలిస్తే రే చెప్పకరా. ఇంటర్నెట్కి వచ్చాను నాన్న. ఫారెన్లో ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సర్లే తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరే నాన్న. సార్ మీ నాన్న డిఎస్పీ గారా? కాచేంటి, డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస్ ప్రసాద్. కాలేజ్లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీడ్ చేశా. అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్ హలో సార్, మిమ్మల్ని సార్. రేయ్ నిన్నరా? సోడానా థమ్సప్పా? థమ్సప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రేయ్ మొదలెడదామా? మొదలెడు. What the hell? Shit. రేయ్ రేయ్ రే సాలే ఉठ एक बे. వందన. హాయ్ స్వీట్ హార్ట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నేనా ఎలా దిగాలో ఆలోచిస్తున్నాను. ఏంటి? అదే బద్ధకంగా ఉంది. బెడ్ మీద నుంచి ఎలా దిగాలా అని చూస్తున్నాను. ఏంటో విష్ణు, నీతో పెళ్ళంటే చాలా ఇష్టంగా ఉంది, కానీ ప్రాసెస్ కష్టంగా ఉంది. పొద్దున్న లేపేశారా? వందనా, రోజు ఇట్లా లేట్ గా లేస్తే కుదరదు. త్వరగా లేచిరా. విన్నావుగా, ఇది నా పరిస్థితి. లేట్ అయితే లోనికి వచ్చేసేలా ఉన్నారు. నవ్వింది చాలే, ఆపు. వస్తున్నావా లేదా? అమ్మా వస్తున్నా. ఓకే బాయ్ బాయ్. బాయ్. షిట్. చెప్పండి అన్న. ఏమైపోయావరా? ఎక్కడున్నావు? అది ఆఫీస్లో ఉన్నాను అన్న. రాత్రి దాదాపు ఇంటి వరకు వచ్చేసాక యుఎస్ క్లయింట్స్ లైన్లో ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందన్న. మాట్లాడి వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే చూడండి ఇంకా వదలలేదు. ఏ ఉద్యోగాలరా, ఇలా పెళ్లిళ్ళకి కూడా టైం అయిపోతే ఎలాగా? సర్లే త్వరగా వచ్చే. అలాగే నాన్న, దిగేసి వచ్చేస్తాను. దిగటమేమిట్రా? అదే నాన్న, డ్యూటీ దిగేసి వచ్చేస్తానంటున్నాను. త్వరగా వచ్చే. ఎలారా బాబు, డోర్ రాదు, ఇటు చూస్తే దిగలేము. భయ్యా, హలో, రెడ్ జీప్ భయ్యా, మిమ్మల్ని.
అడిగోరా సాలేగాడు. భయ్యా ప్లీజ్ సేవ్ మీ భయ్యా, హెల్ప్ చేయండి భయ్యా, కొంచెం కిందకి దింపండి. ఆకలి మీద ఉన్న పులికి జింక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు వీడి కోసం మనం ఎత్తంటే వీడేంట్రా మన హెల్ప్ పడుతున్నాడు. దొరికాడు సాలేగాడు, అయిపోయాడు. కానీ అన్న కానీ అంతే భయ్యా అక్కడే. రే వాడు చక్కగా దించాడు, డౌట్ రావద్దు అసలు. థ్యాంక్ యూ భయ్యా. ఎక్కడికి భయ్యా? ఏంటే వందన ఈ విచిత్రం, రోజు కన్నా ఈ రోజు ఇంకా మెరిసిపోతున్నావు. ఏమైంది ఇంతలోనే? ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడు అందంగానే కనిపిస్తారులే పిన్ని. ఎంతైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటదా. అవునే, ఇంతకీ అంత మంచి అబ్బాయిని ఎలా పడేశావు? అదో పెద్ద కథలేవే. గుడ్ మార్నింగ్ మమ్మీ, టిఫిన్ ఏం చేసావు? ఏమే, టైం 10 అవుతుంది, ఇప్పుడా లేచేది? అవతల మీ నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాస్త పెందలాడే లేచి ఏ వాకింగ్ కో జాగింగ్ కో వెళ్ళొచ్చు కదా. కొంచెం సన్నపడితే చూడ్డానికి ఇంకా బాగుంటావు. ఏంటమ్మాయి గారు, బుక్ ఓపెన్ చేశారా? దాని చేతిలో ఫోన్ ఉంటే బుక్ అంటావేంటే? అదేనండి, పేసు బుక్. నోర్ముయ్, నేను ఓపెన్ చేసింది OLX, దాంట్లో థ్రెడ్మిల్స్ చూస్తున్నా. ఏంటి మన ఇంట్లో సెకండ్ హ్యాండ్ వస్తువా? అవును నాన్న. ఎందుకురా, హ్యాపీగా కొత్తదే కొనుక్కోవచ్చు కదా. నేను మహా అయితే 2 months వాడతానేమో, దానికంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఎటు నెక్స్ట్ మంత్ అమ్మ బర్త్డే ఉంది కదా, దాంతో ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వండి. సరేరా, నాకు బ్యాంక్ టైం అవుతుంది, బయలుదేరుతాను. ఓకే బాయ్ నాన్న. హలో, నేను వందన అండి. OLX లో మీరు పోస్ట్ చేసిన ట్రెడ్మిల్ యాడ్ చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి. తీసుకుని ఎన్నాళ్ళైందండి? జస్ట్ 3 months అయిందండి. లాస్ట్ 1 month అయితే దాన్ని వాడటం కూడా లేదు. అవునా, అదేంటండి రేట్ మరీ అంత తక్కువ పెట్టారు? యాక్చువల్లీ మాకు కొనుక్కున్న వస్తువు అమ్ముకోవాలని ఆలోచన లేదండి. అలా అని ఉచితంగా ఇచ్చేంత విలువ తక్కువ అయినది కూడా కాదు. సో ఆప్షన్ ఉంది కదా అని జస్ట్ పోస్ట్ చేశాను అంతే. ఓకే అండి, నేను ఈవినింగ్ వచ్చి చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మా, సాయంత్రం ట్రెడ్మిల్ చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు, నువ్వు దగ్గర నుంచి చూపించు. ఓకేనా? సరేరా, బాయ్ బాయ్. విష్ణు ఉన్నారా అండి? రండమ్మా. ట్రెడ్మిల్ చూడటానికి వస్తారని అన్నాడు మా విష్ణు, మీరేనమ్మా? అవునండి. కూర్చోండి. అది మా వాడు నా కోసమే కొన్నాడమ్మా. చెస్ట్ పెయిన్ వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డైలీ వాకింగ్ చేయాలి అన్నాడు. అది కొన్ని 2 నెలలు వాకింగ్ చేశానో లేదో మా కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కాళ్ళు నొప్పులు కదా అని ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే మీరు అర్జెంటుగా వాకింగ్ మానేయాలి అన్నాడమ్మా. ఏ డాక్టర్ మాట విని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేశా. మీకు మొదలెట్టేశారా? ఇదే జోకుని మా నాన్న ఆల్రెడీ 100 ఆడించేశారు, మీరు 101. సరదాగా అంటున్నా నాన్న. ఇదేమ్మా మా విష్ణు. కాఫీ తీసుకోమ్మా. వద్దండి, కాఫీ అలవాట్లేదు. దానికి చిన్నప్పటి నుంచి పాలంటే ఎలర్జీ అండి. అవునా, మా విష్ణు పేరు చెప్పి మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చిన అమ్మాయి నువ్వేనమ్మా. అందుకే ముచ్చటపడి కాఫీ తీసుకొచ్చాను. పర్వాలేదులేమ్మా. ఆంటీ, ఇలా ఇవ్వండి. వావ్, ఆంటీ కాఫీ అదిరింది. కాఫీ ఇంత టేస్టీగా ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు. చాలా మిస్ అయ్యాను. ఒకసారి ట్రెడ్మిల్ చూడొచ్చా? ష్యూర్ అండి, రండి. ఒకసారి ట్రై చేస్తారా? నో నో, ఇట్స్ ఓకే. నో నో, ఇట్స్ ఓకే, ప్లీజ్ ట్రై. ఓకే. కేర్ఫుల్. హలో హలో విష్ణు గారు, చెప్పండి. మీరు థ్రెడ్మిల్ ఇచ్చారు కానీ దాని బిల్ ఇవ్వలేదండి. ఓ సారీ అండి, మర్చిపోయాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చివ్వగలరా? ష్యూర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చిన్ని చినుకు
హాయ్ అండి. ఇదిగోండి మీ బిల్. థ్యాంక్ యూ. లోపల రండి. నో ప్రాబ్లం అండి, ఐ మూవ్. నో ప్లీజ్ కమ్ ఇన్సైడ్. పర్లేదు రా బాబు. రండి. యా. మీ అమ్మగారు అంత బాగా కాఫీ పెట్టడం నాకు రాదు బాబు, ఏదో ట్రై చేశాను. థ్యాంక్ యూ ఆంటీ. మీ అమ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి బాబు. ఆవిడ పుణ్యమా అని ఇది కాఫీ తాగడం మొదలుపెట్టింది. అవును విష్ణు గారు, మీకు కాల్ చేసినప్పుడల్లా ఒక సాంగ్ వినిపిస్తుంటుంది. అవును, మీరు విని ఎంజాయ్ చేయలేని కాలర్ ట్యూన్ కోసం ఎందుకండి మంత్లీ 30 రూపీస్ వేస్ట్ చేస్తారు? అది మా అమ్మ నాన్నలు ఇద్దరికి ఇష్టమైన పాట అండి. నాకు ఎక్కువగా వాళ్లే కాల్ చేస్తూ ఉంటారు. అయినా అమ్మ నాన్నల ఆనందం కన్నా డబ్బే ముఖ్యం కాదు కదండి. ఉంటానా అండి? బాయ్. బాయ్. ఇంకా నీలాగా జాబ్ చేయడం నా వల్ల కాదే. హే, హలో. హలో విష్ణు గారు, ఎక్కడున్నారు? నేను ఇక్కడ కుకట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉన్నానండి. మీరు థ్రెడ్మిల్ కి వారంటీ ఉందని OLX లో పెట్టారు కదా? అవును, ఇంకా 8 months ఉందండి. మరి అది ఇవ్వాలి కదండి. ఓ, అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే బిల్ చూపిస్తే సరిపోతుందండి. అయితే ఇవ్వడం కుదరదా? అలా అని కాదు, ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. అర్జెంటా? చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పని అయిన తర్వాత కాల్ చేయండి. ఓకే, ష్యూర్. బాయ్. బాయ్. ఇంపార్టెంట్ అంటున్నాడు, అమ్మాయితో వెళ్తున్నాడు. ఏమై ఉంటుంది? ఏమో. ఎక్కడికి? అది వచ్చాక చెప్తా. ఎవరై ఉంటదబ్బా? ఈ టైంలో బార్కి వెళ్తున్నారేంటి? అడుగు పద. ఏంట్రా, ఈ ఓవర్లో లాస్ట్ బాల్ మిస్ అయినని ఫీల్ అవుతున్నావా? 2 గంటలు జరిగే మ్యాచ్లో ఒక్క బాల్ మిస్ అయితే నేను ఇంత కంగారు పడుతున్నావే? 2 రోజుల నుంచి నువ్వు ఇంటికి రాకపోతే తనెంత కంగారు పడాలరా? దానికే కంగారు పడిపోవాలా? నేను కంగారు పడుతున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను తెలుసుకునే పొజిషన్లో నువ్వు లేవు శ్రీరామ్. ఓ, తన వైఫా? అసలు తను చేసిన తప్పేంట్రా? మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని తను కూడా ఉద్యోగం చేయటమా? నాది నైట్ షిఫ్ట్ రా, తనది డే షిఫ్ట్. ఇంట్లో నేనుంటే తనుండదు, తనుంటే నేనుండను. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది కలిసి బ్రతకడానికే గానీ ఇలా విడివిడిగా ఉండడానికి కాదు కదరా. అందుకే తను జాబ్ మానేమన్నాను. కుదరదు అంటుంది. ఓ పని చేయరా, పోనీ నువ్వు మానే. అదెలా కుదురుద్రా? రేయ్, తన ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ రా. అది సాధించాలంటే ఎంత కష్టం నీకు తెలుసుగా. అలాంటిది ఆ కష్టాన్ని తీసుకెళ్లి కిచెన్లో కూర్చోబెట్టేస్తావా? పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేయాలి, మన కోసం వాళ్ళ ఉద్యోగాలు వదిలేయాలి, కుటుంబం కోసం వాళ్ళ ఇష్టాలను వదిలేయాలి. ఇలా వదులుకుంటూ పోతే చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తుంది. తనకి ఇల్లు దాటాక ఎన్ని సమస్యలు వచ్చినా వెనక నువ్వు ఉన్నావనే ధైర్యం తనని ముందుకు నడిపిస్తుందిరా. మనకు కష్టమైన రోజు వచ్చేదాకా ఏం ఆలోచించనురా, కానీ వాళ్ళు అసలు ఆ రోజే రాకూడదని ఈ రోజు నుంచే కష్టపడుతుంటారా. అదిరా వాళ్ళకి మనకి ఉన్న తేడా. వారానికి 2 రోజులు సెలవులరా. శనివారం సినిమాకి వెళ్ళొచ్చు, ఆదివారం కలిసి కుక్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి వచ్చే వీకెండ్ కోసం ఎదురు చుట్టంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమురా. అసలు ఏ కపుల్కైనా ఇంతకంటే అందమైన లైఫ్ ఏముంటుందిరా? కరెక్టేరా, నేనే స్వార్థంగా ఆలోచించాను. తన ధైర్యానికి సంతోషానికి కారణం అవ్వాల్సిన నేను తన కన్నీళ్ళకి కారణం అయ్యాను. తప్పు చేశాను రా, ఐఎమ్ సారీ. నాకు కాదురా, తనకు చెప్పు. ఐఎమ్ సారీ సర్వి. థ్యాంక్ యూ విష్ణు. బాయ్ రా.
హలో, ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నాను. ఓ హాయ్, కూర్చోండి. వాళ్ళు ఎక్కడ విడిపోతారోనని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ. బై ద వే, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఓ, ఆల్ ద బెస్ట్. దేనికైనా అదృష్టం ఉండాలి మీలాంటి వాళ్ళు దొరకాలంటే. తప్పకుండా మీరు కోరుకున్నట్టే జరుగుతుందండి. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు? నాన్ననికి నాకు సంబంధాలు చూడొద్దని చెప్పమ్మా. ఎందుకు? నాకు విష్ణువే కరెక్ట్ అనిపిస్తున్నాడు. అంత స్ట్రాంగ్ గా ఎలా ఫిక్స్ అయ్యావే? పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఎలాంటి వాడొస్తాడో, అత్తమామలు ఎలా ఉంటారో, తన అమ్మా నాన్నల్ని ఎలా చూసుకుంటాడో అని ఎన్నో ఆలోచనలుంటాయి కదమ్మా. ఆంటీ అంకుల్ని కలిసాక నన్ను కోడలుగా కంటే కూతుర్లానే చూసుకుంటారనిపించింది. విష్ణుని గమనించాక మిమ్మల్ని కూడా తన పేరెంట్స్ లాగే చూసుకుంటాడని అర్థమైందమ్మా. పెళ్ళయ్యాక తన లైఫ్ పార్ట్నర్ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అని ఇంతకుముందే విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు తెలిసింది. అందుకే అన్ని విధాలా విష్ణువే కరెక్ట్ అని డిసైడ్ అయ్యానమ్మా. అవునరా, విష్ణు పరిచయం అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మన బంధువులైతే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. నాన్న రాగానే నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హలో. హలో విష్ణు గారు. చెప్పండి వందనా గారు. థ్రెడ్మిల్ స్ట్రక్ అయిందండి. బెల్ట్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. దీని వారంటీ కార్డ్ తీసుకురాగలుగుతారా? ఓకే, గ్యారంటీగా వస్తానండి. నాన్న, ఈరోజు మీరు బ్యాంక్ కి ఒక్క 10 నిమిషాలు లేట్ గా వెళ్ళగలరా? ఎందుకురా? రాత్రి చెప్పాను కదండి, ఆ ఓఎల్ఎక్స్ కుర్రాడు వస్తున్నాడని. ఓ, అల్లుడు గారు వస్తున్నారా? కాబోయే అల్లుడు గారి కోసం 10 నిమిషాలు ఏమిటమ్మా, 10 రోజులైనా వెయిట్ చేస్తాను. వచ్చినట్టున్నాడు నాన్న. ఆంటీ రండి రండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారు చూడు. నమస్తే. నమస్తే ఆంటీ. బాగున్నారా? రండి కూర్చోండి. ఈయనే నాను ఇష్టపడింది. అవునా? బ్యాంకులో పనిచేసే ప్యూన్ని ప్రేమించానని చెప్పినా వాడికిచ్చి పెళ్లి చేస్తా, కానీ ఈ పొరంబొగ్గాడికిచ్చి చస్తే చెయ్యను. వచ్చేది వీడని తెలియక 10 రోజులైనా వెయిట్ చేస్తానని చెప్పాను. వీడి కోసం 10 సెకండ్లు కూడా వెయిట్ చేయడం వేస్తమా? ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. రండమ్మా. విష్ణు విష్ణు ఆగు విష్ణు, అసలు ఏమైంది? మన నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చేమో కానీ నిజాలు ఎప్పటికీ మారవు వందన. బాయ్, వెళ్తామండి. పదండి నాన్న. బాబు, వందనా, త్వరగా స్నానం కానిచ్చి వస్తారా లేదా? టైం అవుతుంది, రెడీ అవ్వాలి. రండి. అయిపోయింది. దేవుడెప్పుడు కష్టపడేవాడి వెనకాలే ఉంటాడని విన్నా. నేనింత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి, కానీ అది లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా? రేయ్, నేను కోరుకున్న ఆడదాన్ని, ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టనురా. నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఈ 2 కళ్ళే కదా. నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా.
చెప్పు చొక్క చూపా కేసు వెనక్కి తీసుకుంటా గుడ్ భయపడేవాడు బాగుపడతాడు నానీరా రే రాజు అన్నా వీడిని తీసుకోండి వాడిని తీసుకురండి సార్ నిద్రపోయి బాగా అలసిపోయినట్టున్నాడు. ఏం కావాలని అడగండిరా. ఒక టీ సార్. టీఆర్జీ ట్రీట్ చేస్తాం సార్. నా ట్రీట్మెంట్ ఇట్లానే ఉంటుందిరా. రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా? ఏదో చేస్తున్నా ఇడదా పట్టుకొచ్చుంటావు. అదేదో నువ్వే చెప్పు. ఎంతమందిరా మీరు? నేను మా అన్న సార్. సారీ సార్, మా అక్కకి ఉంది లేచిపోయిందని లెక్కలకి చేసిన. రేయ్, నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు, మీ బ్యాచ్ ఎంతమంది అని. ఓ గదా 10th లో 26 మంది సార్, ఇంటర్లో 42. ఊకొక్క కొడతాం సార్. ఇట్లయితే నేను చెప్పా. ఏం రా డ్రామాలు ప్లే చేస్తున్నావా? రాత్రి రచ్చ రచ్చ చేసి నా గన్నెత్తుకపోయినా మీ గ్యాంగ్ ఎంతమంది రా? నాతో కలిపి 4 సార్. మిగతా ముగ్గురు ఎక్కడ్రా? కంప్లైంట్ రాసిస్తా, మన కానిస్టేబుల్ పంపించి దొలాడించు. చెయ్యి చెయ్యి ఫోన్ చేయరా. నెంబర్ చెప్పు సార్. నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా? నాకు గుర్తులేదు సార్. వేసలేస్తున్నారా? అమ్మ తోడు సార్. మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్. ఎస్ లిఫ్ట్ లిఫ్ట్ వెనకాల పెద్ద బండి వస్తుంది, దాన్ని క్యాచ్ చేయి. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. అక్క లిఫ్ట్, అక్క అక్క లిఫ్ట్. థ్యాంక్స్ అక్క. నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క. ఆపినందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరక్క. వేస్ట్ ఫెలో. ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుందేంట్రా? సార్ నన్ను నమ్మండి సార్, నాకు అసలు ఏం గుర్తులేదు సార్. ఏ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చస్తావా? ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్? ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ? అవును సార్, ఈరోజు సాయంత్రం 6:31కి జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్. నమ్మండి సార్. రే రాజు, సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలేంట్రా? అదేం లేదు సార్. తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చంపమంటావా? అన్నా ఫోన్ అన్నా. చెప్పరా కొట్టి. నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి. ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్తావా? గుర్తొచ్చింది సార్, పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా. నాని అంట. గుర్తొచ్చింది, టైం అవుతుందిరా, మొదలెడదామా? ఏమరా అందరు మస్తు బిజీగా ఉన్నారు. ఎవడు బేకడా ఇట్రారా చెడు. అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు. అన్న పిలిస్తే రావండి బే. రే ఆ గన్ చూడండిరా ఎంత ముద్దొస్తుందో, ఎలా మెరుస్తుందో చూడరా. మిల్లమిలా మెరిసిపోతుంది. ఏం మెరుస్తుందిరా? సెక్సీ పీస్ మామా. చాలా సెక్సీగా ఉందిరా, ముట్టుకోకుండానే మూడొచ్చేస్తుంది. ఈ అవలయాన్ని తుపాకులు పిచ్చి, అవలయాన్ని లపాకులు పిచ్చి. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? నీకు దండం పెడతారా, చెడ్రా వెళ్ళిరా ప్లీజ్. తంత నాటకాలు ఆడుకుంటూ కూర్చుని తాగు, టైం అవుతుంది, బయలుదేరాలి. ఒరే అర్థం చేసుకోరా, మీలే ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా ₹1 ఇచ్చినంత ఆనందంగా ఉంది. వదలరా ప్లీజ్. ఉండు బే. రే మామ ప్లీజ్ రా, నా పొద్దురా నీకు దండం పెడతాను రా. ప్రొఫెసర్ అటువంటి పడాల్సిన ఫిగర్ నాకు పడిందిరా, వదలరా. ఓరే ఈడేంట్రా ఇంత కకృతిగాడులో ఉన్నాడు? రేయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గన్లో బుల్లెట్లు పెట్టినావురా? రేయ్ ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు, ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్.
వీడికి ఇప్పించేప్పటి నుంచిరా? గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలనా? మీ గన్నిస్తారా? ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి వినా, బర్ఫీ గురించి వినా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దానా? ఇది ఇజ్జత్ తీస్తున్నాడు రా. అంటే సార్ ఫోన్కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని 2 కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే ఓ పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటుంది, జిందాగీ బారి గుర్తుండిపోద్ది. సమ్మయ్యేది కొడుక్కి. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్నెందుకు కొట్టా? మీరు తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? 4 వచ్చామండి. కానీ బరి తెగించేది మాత్రం సారీ, బరిలోకి దిగేది మాత్రం 3 ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని మేం చేస్తే తప్పేముందండి. అయినా రేపు పండగ కదా అని ఇవాళ తినడం మానేస్తామా? దేని దారి అందే. సర్లే, టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టిచ్చేస్తా. ఏమ్రా రే ఓకేనా? బయటికి వెళ్దామంటుందిరా. వర్కౌట్ అయినట్టే. బయటికి తీసుకెళ్ళమందా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం? చాలు చాలు, పర్వాలేదు. కొంచెం. You want one more? ఇది నీకోసం. లవ్ యూ తారా. రే లేచిందిరా. సైకిల్ చేసి పదరా. రే రారా. ఎక్కడికి రా? వాళ్ళే రా. రారా అని చెప్తాను. ఎక్కడికి రా? నువ్వు ఇచ్చే పాటలేదు బోనస్ అంటే నాకు ఇలాంటి పాటలు చెప్పండి రా. తీసుకెళ్ళిపోతున్నారా? రేపు సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? తొందరగా పోనీ. అన్నా వదిన మా పొరగాలతో చంపన్నా. Fly, fly, fly అంటూ ఎగిరేద్దామా, ఫ్రీడమ్ 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 రెక్కలు తోడిగేద్దామా. లా 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 లా. ఓ ఓ ఓ గెలాక్సీ దాటిద్దాం. ఓ ఓ ఓ రీమిక్స్ పాటిద్దాం. చక్కోరి పక్షుల్లా విహరిద్దాం. తారా తీరం తాకేద్దాం.
ఇచ్చాడు కదరా. పబ్బు అంటే ఒకడే రాపిడి ఊపుతానే ఉన్నాడు ఈ అమ్మ రేయ్, పానకాలు. ఒక సెల్ఫీ దిగుదాం రండ్రా. నేను తీస్తా, నేను తీస్తా. సెల్ఫీయా? ఏదిరా కెమెరా ఉంది ఏట్రా ఇది? ఏ సకోసలా ఇది నేను వస్తే ఆడవద్దునా ఆడొస్తే ఏమవుతున్నా మరి ఇటు పెట్టే. ఇందనా? రేయ్ వన్ తీమను. హలో చిచ్చా జరా ఫోటో ఇచ్చి పెట్టు. మేడం ఎవరు? మేడం నాకు జిగిరితో వస్తాను. హలో మేడం. హలో జస్ట్ ఏ మూమెంట్ బేబీ. ఐల్ బి బ్యాక్. భయ్యా మీరు త్వరగా తీయండి. రెడీ బ్రదర్స్? రే అందరు రండి దగ్గర రండి. ఓకే బ్రో. ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు, కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి. thank you, bro. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో. ఏ ఫోటో చూసినా నేనే జోర్దార్ చీచా. బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బ్రో. ఓకే బాయ్. I love you. రేయ్ ఓపెన్ చేయరా ఓపెన్ చేయి. ఇదేంట్రా? మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగింది రాడు. మీ డాడీ రా. రారా రే. గ్రూప్ ఫోటోకి ఎవరైనా సెల్ఫీ మోడ్లో పెట్టిస్తారా? హే ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది. కవరేనా? ఫోన్ బాలేదా? ఫోన్ కూడా చాలా బాగుంది. అయితే ఉంచుకో. వద్దులే సయ్యద్. ఇక దమ్జా చెప్తున్నా లోపల పెట్టుకో, నువ్వు ఉంచుకో. ఆడది అడిగితే చాలు, ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు. కనీసం సిమ్ అయినా తీసుకో, దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీద ఫీడ్ ఉన్నాయి. ఆయన మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా. జ్ఞాపశక్తిలో మాకు జ్ఞానపీఠ అడిగచ్చు, గంత మెమరీ పవర్. హలో బాబాయ్, కొంచెం ఎక్కువ అవుతుంది, తగ్గించుకుంటా మంచిది. అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాం. హలో మామా రూమ్ మొత్తం సెట్ చేశాను రా. వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా. మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ రా. ఏమరా సెట్ అయిందా? ప్రవీణ్ గారి కాల్ వస్తుంది, మొత్తం సెట్ చేశాడంట, బండిని పక్క ఆపుకోరా. రేయ్ గంటని బారికి తీసుకొచ్చారు, అరగంటని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా, ప్లీజ్ రా, నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. రేమా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికీ ఓ ప్లేస్ సెట్ అయిందిరా. ఇంకొక అరగంట ఓపిక పట్టరా, నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం. రే చెప్పండి రా, ప్లీజ్ రా, ఒప్పుకోరా. రేయ్ ఒక్కసారి వదిలేరా, ఇవన్నీ please తర్వాత రా. చూసుకోవచ్చురా, ముందు ఇళ్ళకి వెళ్దాం పదండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా? మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఏ ఇప్పుడేమైంది? అలా అని కాదు, ఇప్పుడు 3:30కి ఎంజీబీఎస్ నుంచి చేవెళ్ళ వెళ్లే బస్ ఒకటి ఉంది. అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది. ఉన్నట్టు నూరేంది? మా అమ్మకి సీరియస్గా ఉందంటండి, చూడాలనిపిస్తుంది. బాగుంది, కథ చాలా బాగుంది. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు, ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా? రే ఊరుకోరా, ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి. 2 months నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. రెస్టారెంట్కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్గా ఉందని చెప్పింది. అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు. నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలలేకుండా చేస్తాడని చెప్పలేదు. అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు టిష్యూ పేపర్ లో దొరికాం. బాగా వెళ్ళావు కదని. ఒక పని చేయి, ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. కింద నీ అకౌంట్ నంబరు, ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే. జాలి పడ్డోడు నీ అకౌంట్ నంబర్ చూస్తాడు, మోజు పడ్డోడు నీ మొబైల్ నంబర్ చూస్తాడు. రేయ్ తేజ, ఏం మాట్లాడుతున్నావు అసహ్యంగా? లేకపోతే ఏంట్రా, తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎడ్ల బండికి వచ్చిన ఎర్ర నా కొడుకులు అనుకుంటుందా? అన్ని నాటకాలు. ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా? ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా? రేయ్ నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవన్నీ నాటకాలు అయితే తప్పలేదురా, ఆడొచ్చు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను. సరే పద, తనని బస్ స్టాండ్ లో దింపొద్దాం, బండెక్కు. నేను రాను. రేయ్ ఆఖరిసారి అడుగుతున్నా, వస్తావా రావా? నేను చెప్పింది ఆఖరి సరే, నేను రాను. రండి మీరు ఎక్కండి. నా గురించి మీరు గొడవ పడద్దు. అతను చెప్పినట్టే చేస్తాను. కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి. అవసరం లేదండి, మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు, చేయడం మా ధర్మం. ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా? రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా? ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను. వాడు ఎక్కడికి పోడలేండి, మీరు ఎక్కండి, టైం అవుతుంది, పదండ్రా.
రే వీడు మల్లేష్ యాదవ్ గడ్రా రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తానని చెప్పినా కదా వీడే. వీళ్ళెవరన్నా మిడ్ నైట్ లో మనకన్నా తాగుపోతలాగున్నారు. నువ్వు కామ్గుండ్రా. రే నువ్వు పద. సార్ సారీ సార్, సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు. ఓ ఎందుబే సరంగా వస్తే గుద్దేస్తావా? అన్న సుడిగాలి లెక్క సరంగానే వస్తాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే తారైతే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది? అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న, మేము వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడరా? మీ బాబా? వెళ్ళి బండి తీయండి. పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే. ఎంతకు మాట్లాడుకున్నా రేటి? మాట్లాడబెట్టి మోగదానివా? ఏం లుక్ ఇచ్చావే? నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో. ముట్టుకుంటే సాగ్గాని కొడతా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ పొట్టినా కొడుకుని చూసుకున్నా ఆల్ని నేను చూడు ఉన్నాను రా. పోటుగాడు కాదరా. అబ్బా అరే దుర్గా, ఇది పంచలేత నవరా రే. ఓ నాకు నవ్వురాలా? నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. ప్రతి పంచికి నవ్వు రాదన్నా, కొన్ని పంచెస్ కి బ్లడ్ కూడా వస్తుంది. పదండ్రా. డోంట్ లై యు బ్లడీ. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ నరేష్? దయచేసి నన్ను అనుమానించొద్దు. ఐ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌశిక్. లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు. హి ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్. యు స్లెప్ట్ విత్ దట్. ఐ హావ్ సీన్ హిస్ వాట్సాప్ డిపి. ఆ ఫోటో మన బెడ్రూమ్ లో తీసిందే. యు ఆర్ సచ్ ఎ చీటర్. నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లీవ్ మీ అలోన్. 1 వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దరిని తెచ్చుకున్నావు. అదే 1 మంత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంత మందితో ఎంజాయ్ చేస్తావే? యు రోటన్ పీస్ ఆఫ్ షిట్. So you will not listen to me, right? Huh? Just wait and watch what I can do in front of your eyes. I'll kill you, bitch. Better listen to me. నేనే చూడలేదు Come with me. You bloody bugger. I'll see your end. ఏం చేస్తానో చూడు. Oh, what the hell, man? Neha, please, Neha. Neha, I'm sorry, Neha. Neha, please, Neha. Neha, it's my fault, Neha. Please, Go Neha. away. I'm a fool. Neha. See the hell. Neha. Neha, Go inside. please, Neha. Neha, నేను Neha cheater. Please, Neha. Get Neha, lost, you please bloody- try to understand, Neha. Neha, please, Neha. ఏం చేస్తున్నారండి నేహ గారు? Neha, please, Neha. నేను చూడలేకపోతున్నా, Neha. Neha, please. Okay. Neha, I'm sorry, Neha. అలా చేయొద్దు, Neha. చూడలేకపోతున్నావా? Can't you able to see? Just wait. బాగా చూడు. Please, Neha. One moment. Neha, I can't see this, Neha. It's painful, Neha. సార్ చెవిల బస్ ఎన్ని గంటలకు సార్? ఆల్రెడీ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిందయ్యా. అవునా? సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను. లేదు, మీరు ఇదే బస్కి వెళ్తున్నారు. ఎక్కండి. తారా, ఆ వెళ్తున్న బస్సేనా? అది కాదు. ఏ విష్ణు, అదే అదే. స్టాప్ స్టాప్, బస్ ఆపండి. ఓవర్టేక్ చేయరా. డ్రైవర్ బస్ ఆపు. హలో స్టాప్. బస్ ఆపు. చెప్పవా డ్రైవర్ కి బస్ ఆపు. ఏమైందిరా? డీజిల్ అయిపోయిందిరా. ఇటన్నా డీజిల్ అయిపోవాలా? షిట్. తుందేంద్రా బాయ్ బండి. అమ్మా టైంలో జల్దీ కొట్టు. ఓయ్ బండి వెనక్కిది. భయ్యా, బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం. మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు గానీ మా కారుకి గానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు.
ఇంతవరకు రివర్స్ గేర్ వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేమో, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు. రే కానీ అన్న జల్దీ కొట్టనా పోవాలి. అన్నా ఈ పంపు ఖరాబ్ అయిందన్నా, అందులోనే కొట్టాలి. అరే ఏంద్రాబాయ్ నువ్వు? ఏ చెప్తున్నా కదా యతి. ఏంటి ఏంటే బండి వెనకదేమంటే రుబాబు చేస్తున్నా? ఓహో పక్కన పోరుందనా? పోరా లేక ఐటమ్మా? ఆహా, మరి నీ కారులో ఉన్నదేంటి? ఇందాక నుంచి అరుస్తున్నావు అనుకున్నావా? బాబు చాలా థ్యాంక్స్ విష్ణు, మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్, ఇదిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ విష్ణు. వచ్చేస్తున్నా. బాయ్. బాయ్. పదండ్రా. రే పద. బ్రేక్ పడట్లేదురా. ఎందుకు ఆడుతున్నావురా? థ్రిల్లింగ్ ఉందిరా. అవును మామ, పట్ల పగల చుక్కలు అనిపిస్తున్నా. పోలీస్ చెకింగ్ రా. పక్కదే పక్కదే. సైడ్ తీసుకో. సరే బో. థ్యాంక్ యూ సార్. దిగో కింద దిగో. అరే నేను చూసుకుంటా. ఇంజన్ ఆప్. నువ్వు ఒక మాట ఇస్తే ఎంబడే ఆపుతా. ఏంటిది అది? మీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది, నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆపుతా. ఏం మజాక్ చేస్తున్నావా? బండి ఎవరిది? మహీంద్రా కంపెనీ ఉంది, జనానికి పైసలు అవసరం ఉందంట, అందుకే అమ్మింది మాకు. రేయ్ నకరాలు అవుతున్నాయా? బండి ఎవరిదంటే కంపెనీ పేరు చెప్తున్నావు, ఎవరి పేరు మీద ఉన్నదిరా? చెప్పే ముందు కాగితాల్ది. తీరాబైతి జల్దీ. సార్ హోమ్ మినిస్టర్ కొడుకు గా పక్కన ఎవరు? మా ఓన్ బ్రదర్, మా అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకు కూడా చేస్తాడా? మేపు చెబితే చేస్తాడు. ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి. సార్ రేపు మార్నింగ్ 10 o'clock అలా మీ పొజిషన్ లో వేరియేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అట్రే బైక్ జానరే జరుపురుగా. అమ్ములు మహాంకాళి పోలీస్ స్టేషన్. చూడరా పాపం, నాకు ప్రమోషన్ ఇప్పించనీకే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో. అవును సార్, మీ ప్రమోషన్ 150 స్పీడ్ లో పరిగెడుతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిక్చర్లు కూడా ఉంటారా? లైవ్ లో చూసావుగా. అవురా, తెల్లారు సార్ కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో? ఇదే కాన్ఫిడెన్స్ తో. ఎంత పని చేసావురా? ఆడికి తొప్పేసావేంట్రా? సరదాగా సెల్ఫీ తీసుకుందామని. దానికి ఆ పోలీసు వాడికి కావాలా? మరి ఆ బార్లో పొట్టి పేలవాడు ఇవ్వనన్నాడుగా. రే వెళ్ళి ఇచ్చేస్తాం, బండి తీరా నువ్వు. ఊకోబే, ఇప్పుడు కానీ అత్యాక్ దొరికితే నీ పెళ్లి మన పనులు కాదు, స్టేషన్లో వేస్తాడు. ఇప్పటికే సమాజ సేవలు సమంత కన్నా ఎక్కువ చేసినావు, ఇక చాలు. మా కోరిక ఎలాగో తీరలే, ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా. నన్ను కూడా చూపే. పోలీసులు రా, పోలీసులు. వాడు వదిలేలేట్రా, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మీరు వినిచేస్తే కదా. లెఫ్ట్ తీసుకో. ఆపిక్కడ. ఏరీలు ఎస్కేప్ అయ్యారు కొడుకు. రే నేను నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని, ఇప్పటికే నా మాట విని వెళ్ళి. ప్రదీప్ గడి రా, వాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడు రా. ఫోన్ చేయడానికి.
ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందిరా. రే పదరా, వెళ్ళి ఎత్తుకుదాం పద. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా అయ్యేదే కాదు. పదరా ఇంటికి వెళ్దాం. ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు. అది ఎట్లా కొట్లు వస్తాడులేరా. ఎలా వస్తాడ్రా? వాడు ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు. వాడిని అలా వదిలేసి వాడిని వెతికి తీసుకొస్తానులేరా. ముందు నువ్వు వెళ్ళు. రే, నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం. ఒంటరిగా మండపంలోకి మీ అందరు ఉంటేనే రా నా పెళ్ళి. బండెకరా. అరే కరెంట్ పోయింది సడన్ గా. ఇదేం బండరా బాయ్, చిత్రంగా ఉంది. బానట నుంచి పొగలు వస్తున్నాయి. బండ బండ బండ. బండ్లో నీళ్ళున్నాయేమో చూడు. డబ్బా ఉంది, నీళ్ళు లేవు. అబ్బా సరే, ఇక్కడెక్కడైనా దొరికితేమో ట్రై చేయి. ఈ టైంలో ఎవడుస్తాడు రా, కరెంట్ కూడా లేదు. ఈ ఇంటికి ఏదో తెరిచినట్టుంది. హలో మేడం, హలో సార్, ఎవరు ఉన్నారా? హలో బ్రదర్, హలో సిస్టర్, జర నీళ్ళు కావాలి ఇస్తారా? మొత్తం తెరిచిపెట్టుంది, ఓళ్ళు మారతలేదు రా భయ్. హలో మేడం, వాళ్ళు ఉన్నారా? ఈ అమ్మ కరెంట్ ఇప్పుడే బాగున్నా, వస్తే మంచిగా ఉండు. అరే విష్ణు, అరే విష్ణు, పోలీస్ స్టేషన్ రా బాయ్, ఊరుకో. నన్ను ఇడిచారా బాయ్, ఊరుకో. సార్ సార్ ఇచ్చేయండి సార్, పెళ్ళి దానికి అన్న వదిలేండి సార్. దేవుడా, ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా. పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని. రే రాజు అన్న, దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి దారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపించారంటారా. పొరుగులు గుంజి వీళ్ళ దగ్గర డబ్బులు లెక్కేసి ఎవరితో చెక్కేసి ఉంటుందన్నా. తారని తాకే హక్కు, తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది. అదేమన్నా బజార్ అనుకున్నావురా? ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. తీసుకుంటే తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా. ఆ అందాన్ని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు. దానికోసం ఏమైనా చేయొచ్చురా. రేయ్, నీ కాబోయే పెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా. నువ్వే అవతారంలో ఉన్నావు, ఫోటో తీసి పంపమంటుంది. పంపనా? వద్దనా వద్దనా పంపనా? వద్దొద్దు. ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్లో కాలిందో మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు టైం 10 అవుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి. తారతో తిరిగి వస్తేనే నువ్వు వెళ్ళి తాళి కట్టేది. లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా.
రే రాజు అన్నా వీడిని చూసుకో. సరే అన్నా. రేయ్, భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు. నువ్వెప్పటికీ భీముడివి కాలేవు. కానీ నేను మాత్రం కీచకుండే. నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది, జాగ్రత్త. చాయ్ తాగు. థ్యాంక్ యూ సార్. రే రెగ్యులర్గా డైల్ చేసే నెంబర్లే కదరా, ఒకసారి ట్రై చేయి. అరే ఎవరా నేమ్ డైల్ చేస్తారు కానీ నెంబర్ డైల్ చేస్తారు సార్. కొంచెం యాద్ చేసుకోరా, రేపు మా పై ఆఫీసర్లు విజిటింగ్కి వస్తున్నారు. ఉద్యోగం పోతురా, మా అయ్య కదా. నీ మెసేజ్ నెంబర్ చెప్పు సార్. ఎందుకురా? అరే నువ్వు చెప్పు సార్. స్వీట్ అని ఉంటా చూడు. పేరు కాదు సార్, నెంబర్ చెప్పు. 98493324. అర్థమైంది కదా? సేమ్ ప్రాబ్లం సార్. ఇది నీదే అది ప్రాబ్లం కాదు సార్, టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు, కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు. ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాం సార్, ఏం గుర్తుంటలే. మళ్ళీ షాదోలో ఉన్నాడే. వాడే దొరికితే చంపేస్తాడు. ఏం చేద్దాం? నిన్నెక్కడో చూశాను రా. ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం, మత్తులో ఉన్నప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా. సయ్యద్ ఫ్రెండ్ కదా? చచ్చాన్రా. అవునన్నా, నిన్న ఆర్ట్ షాప్లోనే ఒకసారి చూశాను. అమ్మయ్యా బతికిపోయా. సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే, నీకు కూడా కావాలని చెప్పిస్తాను. లిఫ్ట్ ఇవ్వన్నా. నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నారా? ఏంటిది? భయ్యా ఏంటి అగాయిత్యం? నీ రాసలీలలే రాజా, నిజంగా సెగ పుట్టించేసావుగా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటి 10 లక్షలు ఫిక్స్ చేద్దామా? రియలీ? వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు, నేను డీల్ చేస్తా. లుక్ బడ్డీ, సాయంత్రం 5 కల్లా 2 లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో, లేదంటే నెక్స్ట్ మినిటే ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది. అందులో నువ్వు కూడా ఉన్నావుగా. ఓ అదా నీ కాన్ఫిడెన్స్. రే ఒకసారి ప్లే చేయి. పిచ్చి ఆలోచనలేం చేయక పోయి మ్యాటర్ పట్టుకురా. ఒక్కసారి కాల్ చేసుకుంటాను, ఫోన్ ఇస్తారా? క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్లోనే షూట్ చేశా, అది కూడా అప్పుడే తీసుకెళ్ళి వెళ్ళారు. ఓయ్ మిస్టర్ యూనివర్స్, కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రాలు ఏమైనా చేసావనుకో, ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కే పంపిస్తా. సాయంత్రం కల్లా 2 లక్షలట. క్యాబ్ అమ్మేద్దామంటే ఫైనాన్స్ లో ఉంది. అనవసరంగా పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను. మా వాళ్ళు మంచి చక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కసారిగా జిందగీ ఇలా చేజారిపోయేనే ఎలా, ఒక్కసారిగా జిందగీ ఇలా అంధకారం అయ్యేనే ఎలా, ఏ క్షణాన ఏమి అవునో ఎవరికైనా తెలుసునంట, ఏటికైనా ఎదురీదే లక్షణంతో సాగమంట. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా,
హలో విష్ణు, సారీ రాంగ్ నంబర్. ఇది కూడా రాంగ్ నెంబరేరా? సార్ గుర్తులేదు సార్, అల్లా కస్ అమాయకుళ్ళ నటిస్తూ 64 కళ్ళలు నా దగ్గర ఎందుకు చూపిస్తున్నావురా? 60 సార్ గుర్తొచ్చింది సార్. లాస్ట్ నెంబర్ 46 కాదు 64. జల్దీ కొట్టు జల్దీ కొట్టు జల్దీ కొట్టు. యా ఖుదా సచ్చి బోల్ రావు సార్, 100% చెప్తున్నా. లాస్ట్ నెంబర్ 64 నువ్వు కొట్టు. ఇది కానీ రాంగ్ అయిందో నీకు లాకప్ డెత్తేరా. అరే నువ్వు కొట్టు సార్ ముందు. హలో విష్ణు, ఆడితో నీకు పని ఏంటి? ఆయనకి ఫోన్ ఇవ్వా ముందు. అదే విషయం ఏంటో చెప్పు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో ఆయన ఎలాగా మాట్లాడతాను రా? మహంకాళి స్టేషన్ ఎస్ఐ మహంకాళి ఇక్కడ. ఎక్కడ నాని? నానివా? ఈగ నానివా కొడాలి నానివా? నాగోలు నానిరా, కొత్తగా వచ్చావా? నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులుంటాయి, పోయి చెక్ చేసుకో. విష్ణు ఉన్నాడా అండి? ఆడితో పనేంటి? అది వాడు నాకు చెప్పొచ్చు సార్. వాడు నాకు బాగా క్లోజ్ అండి. ఒక్కసారి ఫోన్ ఇస్తే జర మాట్లాడాలి. వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడు కంప్లైంట్ చేసినట్టున్నాడు. అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు. రాంగ్ నెంబర్ అని చెప్పి నా చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పని చేశాడు. రాంగ్ నెంబర్. సారీ సార్, మైండ్ లో ఉన్న అంకెల్ అని చెప్పేసిన సార్. अब आगे मेरे को कुछ नहीं मालूम सर, छोड़ दो सर मेरे को, अल्लाह की कसम मेरे को याद नहीं है सर, छोड़ दो सर. హలో సయ్యద్. రాంగ్ నంబర్. రే ప్రదీప్, నేను రా తేజాని. గుడ్ మార్నింగ్ హెచ్డిఎఫ్సి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? హెచ్డిఎఫ్సి బ్యాంకా? అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలండి, అరేంజ్ చేయగలరా? మీరు ఎంప్లాయా? కాదండి. సారీ సార్, జాబ్ వచ్చాక కాల్ చేయండి. ఇదమ్మా జీవితం. ఏంటి తమ్ముడు అంత చిరాకు కొడుతున్నావు? ఎవరు ట్రై చేస్తున్నావు ఏంటి? నా క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా. అంత క్లోజ్ అయినప్పుడు నెంబర్స్ ఎలా మర్చిపోయావు? మొబైల్లో ఉన్నాయి కదా అని మైండ్ లో పెట్టుకోలేదన్నా. మొబైల్ ఎక్కడ పెట్టావు? అదో పెద్ద కథలే అన్నా. ఓ అర్థమైంది, నువ్వు ఆ బేబీ బాధితుడవే కదా. ఎంత ఫైన్ ఇస్తుంది? అదేంటన్నా అలా ఎలా కనుక్కున్నావు? బ్రదర్, రాత్రి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లా దూసుకెళ్తారు, మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోలర్ లా నీరసంగా వస్తారు. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది. దాని దెబ్బకి ఫ్యామిలీ లేదు, రెస్టారెంట్ లేదు. చివరికి ఇలా కాన్బాక్స్ పెట్టుకుని దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. నీ అంతు చూడని నిద్రపోనే. పుట్టినరోజు అంటే చీర కొన్నా, పెళ్లి రోజు అంటే చీర కొన్నా, నిశ్చితార్థం రోజుకి చీర అంటే నీ పిండాకుడు. వదిలే, వాడు భార్య బాధితుడులే. ఇన్ని రోజులు అహింస హింస అంటూ నీ హింస భరించా, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే స్టేషన్ కెళ్ళి గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి నేను బొక్కలా ఇస్తా. ఒక సీరడీరా. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారా, లేకపోతే నా పిల్లం ఇలాగా ఉందా? అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. ఎవడరా వీడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు? వడదెబ్బ తాగిందేంటి? వడదెబ్బ కాదు బాబాయ్, నాలా జడదెబ్బ తగిలినాడు. తమ్ముడు అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరి సార్? ఈ ఆడోళ్ళని. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, గానీ ఉంటే కొందరు ఆడోళ్ళు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ వస్తున్న కొంపారిపోతుంది. వెనకడిగేయద్దు. ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు. మన జీవితం సంకనాకినా పర్లే, వేరే జీవితం మాత్రం అలా కాకూడదు. రా కంప్లైంట్ ఇచ్చేద్దా. నేను రాను. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? తగిలిన దెబ్బలకి కేసరి వెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం. అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగాలా ఉన్నారు, మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా? అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే. ఎందుకురా కట్టుకథలు చెప్తావు? నువ్వు నిజాలు చెప్పన్నా. కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళ చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు. మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా? అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు. బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి 1-2 దెబ్బలు తేడా ఉంటాయి, కానీ దెబ్బలు మాత్రం కామనే కదా. కరెక్టే అన్న, మీరు సూపర్ అన్న. మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా. అదేం లేదు. అయినా తమ్ముడు, ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు. ఓహో, అయితే మీకు పిట్ట కథ ఉందన్నమాట. ఆ పెట్టె పేరు పాకిమా. పాకిమా కాదురా, ఫాతిమా. అబ్బో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నా? మొట్టమొదట ఆ స్త్రీని ఓ ఇస్త్రీ బండి దగ్గర చూశాను. మనసు ఆగదు ఏందమ్మో. ఐరన్ మ్యాన్, అర్జెంట్ గా 2 ఇస్త్రీ చేసేవరా. నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి.
చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు వడ్డీ ఇప్పుడే కడతావా? చేసేదే ఉందండి చేస్తానండి. అంటే బాగా మురుగు పట్టినట్టున్నాయి, ఉతికినాయనా? ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే? భయ్యా భయ్యా చెప్పండి. సాయంత్రం షాదీ ఉంది, కొంచెం అర్జెంటుగా చేసిస్తారా? ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా. రేయ్, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా. లేడీస్ ఫస్ట్. ముసుకుంచాయ్. చాలే ఆపు. ఎక్కువ పామితే చిల్లారిపోద్ది. ఇదిగోనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. నిజంగా హక్ చేసుకుంటుందా? అన్నా, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది మగతనం కాదన్నా, మంచితనం. అది మీలో మెగాబైట్స్లో ఉంది. అవునా తమ్ముడు? నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియాని గిఫ్ట్ గా ఇచ్చావు. రే దుర్గా, దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా, తమ్ముడికి మంచి టిఫిన్ తినిపిద్దాం. అలాగే. అన్నా అన్నా, ఆడి ఫోన్కి డిఎస్పీ ఫోన్ చేస్తున్నాడు అన్నా. ఆగెత్తుకో. వాడిని ఎత్తుకొచ్చిన మ్యాటర్ డిఎస్పీ దాకా వెళ్ళిందంటవా? ఊరుకో అన్న, వాడికి అంత సీన్ లేదు. డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్. సాయంత్రం వాడి పెళ్లి కదా, కచేరీ పెట్టి చుట్టాడు. అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు. హలో, ఫోన్ అడిగేవరా? హలో, డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడేంట్రా? అన్నా అన్న అన్న, ఆ ఫోన్ ఎత్తకండి అన్న ప్లీజ్ అన్న. ఆయన మా నాన్నగారు. మీ నాన్న డిఎస్పీనా? కాదన్నా, అదాయన పేరు. సర్లే, తెక్క వేషాలు ఏమి వేయకుండా తను తీసుకురా. తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు. జాగ్రత్త. ఓకే అన్న. సూపర్. ఫోన్ కి అన్నా ఒక కాల్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇవ్వా. నేను ఇయ్యా ప్లీజ్ అన్నా, అర్జెంట్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఇవ్వన్నా ఒకసారి. నీకు అసలు బుద్ధుందా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్తో సొల్లు కొడతావా? సిగ్గుండాలి. నేను పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనన్నా. అవునా? అవునన్నా. అయినా నీ ఇయ్యా అసలే బ్యాలెన్స్ లేదు అన్నా. ప్లీజ్ అన్నా, నీకు 222 ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా. సరే ప్లీజ్ అన్నా. అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. ఓకే అన్నా. హలో. బోలో. సారీ, రాంగ్ నెంబర్. ఏందమ్మి, నెంబర్ మర్చిపోయినావా? ఏదో ఒక్క నెంబర్ మిస్ అవుతుందన్నా. కాబోయే పిల్లల నెంబర్ కూడా గుర్తులేదా? ఇటీ అన్నా అన్నా, మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా? ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరగాడు చెప్తే వేయించిన. ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా. నేను ఇయ్యా, అన్నకు తెలిస్తే చంపేస్తాడు. మీకు కావాలంటే 2GB 4G డేటా ప్యాకే ఇస్తాగా. 4Gయా? 4G అంటే 4G ఉంటే అది పోర్లు చాలా ఫాస్ట్గా పడతారన్నా. అవునా? అయితే ఇస్తాలే. థ్యాంక్స్ అన్న. చేసుకో. తమ్మి ఏం చేస్తున్నావు? అది తనకి రీసెంట్గా పేటిఎంలో రీఛార్జ్ చేశానన్నా. దానిలో నెంబర్ ఉంటుంది. ఎస్, ఐ గాట్ ఇట్. దొరికిందన్నా. కట్ చేసిందేంటి? ఎవరు? హలో వందనా, నేను విష్ణుని. ఏ విష్ణు, ఎవరిది నంబర్? అవన్నీ తర్వాత చెప్తా గానీ ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు, అర్థమైందా? ఏ ఏమైంది? అబ్బా, నా ఫోన్ మిస్ అయింది. అవన్నీ తర్వాత చెప్తాను కదా, ముందు నేను చెప్పింది చెయ్యి. ఓకే బాయ్ వందనా. వందనా, చెప్పు. ఈ నెంబర్ కి 222 టాక్ టైము 2GB 4G డేటా ఇచ్చావా? ఓకే ఓకే చేయిస్తాను. గిటి
నువ్వేనా సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా? ఏంటమ్మా నాన్నంటే సరే నువ్వు కూడా అన్ని మర్చిపోతాయి ఎలా? వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తానని మొక్కుకున్నావు కదా. అవునరా, మర్చిపోయాను. నేను మర్చిపోలేదు, అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. అవునా, బాగా మొక్కుకోరా. ఖచ్చితంగా అమ్మా. ఒరే విష్ణు, నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా నాన్న. మా ఉద్దేశం నువ్వు తప్పు చేసావని కాదురా, నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం. అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా. అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా. తమ్మి ఏమనుకోకు, మా ఫీల్డ్లో అన్ని స్టోరీలు నడుస్తాయి, గీ లవ్ స్టోరీలు తప్ప. జర నీ లవ్ స్టోరీ చెప్పరా, అదే బోర్ కొడుతుంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. మీ మధ్య గంతగానం లొల్లేం జరిగింది తమ్మి? అన్నా, యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు. దీపుకి ఏమైందన్నా? ఎలా ఉంది డాక్టర్? లెఫ్ట్ లెగ్ లోవర్ పార్ట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. ఆడపిల్ల మేడం, నా బిడ్డకి ఎలా అయినా కాళ్ళు వచ్చేది చూడండి ప్లీజ్. దానికి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. కనీసం ₹1,00,000 డిపాజిట్ చేస్తే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. 1,00,000? నువ్వు అస్సలు టెన్షన్ పడకరా. నీతో పని చేయించుకున్న అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది. డెఫినెట్ గా ఈ జాబ్ నీదే. నేను చెప్తాను చూడు, రాసుకో. చాలే ఆపరా. సయ్యద్ గట్రా. హలో సయ్యద్, చెప్పరా. మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా. సరేరా, నేను కూడా ట్రై చేస్తాను. వాడు నేను టెన్షన్ పడద్దని చెప్పు. ఓకేరా. చెప్పరా విష్ణు. అరే బావా, అర్జెంట్గా ఒక ₹1,00,000 క్యాష్ కావాలరా. ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా? ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయరా. సర్లేరా, ఎక్కడైనా దొరికితే నీ అకౌంట్లో వేస్తాలే. ఓకేరా. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. రే, ఓ నిమిషం పక్కన ఆపరా. హాయ్ విష్ణు, కొటేషన్ అదిరింది కదా? బాగుందిరా. ఫేస్బుక్ లో పెడితే గంటలో 1,000 లైక్స్ వచ్చాయిరా. రే కైలాష్, నాకు ఫేవర్ చేస్తావా? ఏంట్రా? సిస్టర్కి యాక్సిడెంట్ అయిందిరా. అర్జెంటుగా ₹1,00,000 కావాలి. ప్లీజ్ అరేంజ్ చేయగలవా? డబ్బులు కావాలా? లేవుగా. సారీ విష్ణు, మనీ అంతా స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా. 1 వీక్లో ఎలాగైనా కట్టేస్తాను. ప్లీజ్ రా. ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్స్ అని క్యాన్సిల్ చేశాను రా. రే, నాకెంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా. అలాంటిది ఈ రోజు అడుగుతున్నానంటే నాకెంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా? అమ్మ తోడురా, నన్ను నమ్ము. రేయ్, అబద్ధాల్లో కూడా ఎందుకురా అమ్మంతోడు తీసుకొస్తావు? అది కాదురా. ఆపరా. ఫేస్బుక్లో నువ్వు పెట్టే పోస్ట్కి ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనేది కాదురా, నిజ జీవితంలో నేను ఎంతమంది ఇష్టపడుతున్నారనేది ముఖ్యం. అయినా ఆ కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలరా. ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు. ఇంకెప్పుడు చేయకు. గుడ్ బై. విష్ణు అంకుల్, అర్జెంటుగా ₹1,00,000 కావాలంకుల్. ₹1,00,000 కదా, ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను, ఇంటికి వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అంకుల్, చెక్కి చూడడం మర్చిపోకు. సరే అంకుల్. ఓకేనా? దొరై అంకుల్ ఇంటికి పోనీరా. ఏంటి గంటలో తిరిగిస్తానన్నా ఒక్క పైసా కూడా ఇవ్వను. అది కాదు దుర్గా. ఎహె. పోయిన సంవత్సరం నా తమ్ముడు పుట్టినరోజుకి రింగు కొనిస్తానన్నావు. ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ కొంప మీదకి పంపకో. పెట్టే ఫోన్. సంపాదన లేదు గాని సన్నాసికి సంఘ సేవలు మాత్రం ఎక్కువే. పెద్ద పోటుగాళ్లాగా ఆటలేస్తున్నాడు. రే తేజ, అకౌంట్లో డబ్బులు పడ్డారా? రా బ్యాంక్ వెళ్దాం.
రే తేజ తండ్రా. హలో హలో, మేము ఆంధ్ర బ్యాంక్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. హలో 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 ఏమరా ఏం వినపడట్లేదు. హలో హలో విష్ణు కట్ చేస్తున్నాడు. హలో హలో రే ఎవరో ఇందాక నుంచి కాల్ ట్రై చేస్తున్నారు, ఒకసారి చూడరా. హలో 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 వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. నేను మాట్లాడేది విష్ణుతోనేనా? రే ఇదిగోరా. చెప్పండి. బాబు విష్ణు, వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన 1,10,000 రూపాయలు పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి. వెంటనే మీరు 1,00,000 రూపాయలు డ్రా చేసేశారు. డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి. హలో 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 బాబు. హలో విష్ణు. హలో అదేంట్రా అలా కూడా జరుగుతుందా? ఏమోరా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మళ్ళీ ఆయనరా. ఏదివ్వు. హలో సార్, సారీ సార్, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అవడంతో ఆ డబ్బు వేరే ఫ్రెండ్ వేసాడు అనుకుని వెంటనే హాస్పిటల్లో కట్టేశాను సార్. ఒక్క 2 days టైం ఇస్తే నేను తిరిగి కట్టేస్తాను సార్ మీకు. అరువు ఇచ్చి 2-3 రోజులు ఆగడానికి ఇదేమైనా సరుకుల షాప్ అనుకున్నావా? బ్యాంకు డ్రామాలు దొబ్బకుండా వెంటనే తీసుకొచ్చి కట్టు. ప్లీజ్ సార్ అర్థం చేసుకో. హలో, మేము వేయమన్నామా సార్? మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు వేయమన్నామా? ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము కట్టాం. మేము తిరిగి కట్టాం. అదేంట్రా సార్, వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట విన్నారు సార్. వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్, మీరేం టెన్షన్ పడకండి. రే దీపు నేను చూడాలంటుందిరా. అన్నయ్య, నా ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది ఏం కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్సుఖ్ నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్ కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి, లేడు. 1,00,000 రూపాయలు చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాడి ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయిందని వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఓ, మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు. కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్లోనే క్వాలిటీ లేదు. మా వాడి గురించి మీరే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. వాడేంటో మాకు తెలుసు. అసలు ఏం జరిగింది? చిన్న పొరపాటు వల్ల మీ వాడి అకౌంట్లో 1,10,000 పడ్డాయి. జరిగింది మాకు తెలిసే లోపే 1,00,000 రూపాయలు డ్రా చేసి వాడేశాడు. మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా వాడు అలాంటి వాడు కాదు. అయితే మేమే అలాంటి వాళ్ళం రండి. మా డబ్బు మాకు పడేయండి, మేము పోతాం. మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ వాడు వాడుకున్నాడు కాబట్టి. డబ్బులు తీసుకున్నావు తిరిగి కట్టరా. తేరగా వస్తే తీరిగ్గా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు ఇలా అయితే మన మాట వినరు సార్. పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చేలా లేరు. వెంటనే ఫోన్ చేయండి సార్. బ్యాగ్ తీసుకోమా. తాతకు బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మా. బాయ్ అమ్మా శైలజ. రండి పిన్ని గారు. ఈ నగలు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇదిగోండి
పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు 10 రూపాయలు కూడా అడగలేదు. అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నాన్న. అమ్మా, ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి. పదండి. నువ్వేనా విష్ణు? తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది? ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా, వసూలు చేసుకొని వెళ్తున్నాం చూడు. ఎంత టెన్షన్ పెట్టావురా! ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను. తప్పక చూసారా సార్, ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడో. చీప్ క్యారెక్టర్స్. తర్వాత ఏమైంది తమ్మి? టైర్ పంక్చర్ అయింది. గది కాదు తమ్మి, గా బ్యాంక్ బద్మాష్ గంత పని చేసిండా? అన్నా తిట్టకన్నా, ఇప్పుడు అయినా నాకు పిల్లనిస్తున్నా మావా. సారీ తమ్మి. మళ్ళీ పెళ్లికెట్లు ఒప్పుకున్నాడు? ముందు స్టెప్ని మార్చు, నేను టిఫిన్ చేసి వచ్చి మీతో చెప్తాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా? ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా, ఆ టైంకి దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. తమ్ముడు ఇంకేం తింటా? వద్దన్నా చాలు. రే, నాకు ఇంకో దోశ చెప్పరా. 2 పెసలు ఆనియన్. 2 ఎవరికిరా? నాకే అన్నా. బాగా నాకేస్తున్నావురా. రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సయ్యద్ కప్పించిన వాళ్ళు కదా. అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా, మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడన్నా. మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. అంతా వాడి అభిమానం. ఓకేనా, మేము బయలుదేరుతాం. బాయ్. వెళ్ళండి. ఆగండి. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను నిజమేనా? ఓ నా కొండ కరేపాకు, ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిస్ కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా? నమస్కారం సార్. నమస్తే. అర్జెంట్ గా నా పిల్లల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలో వేయండి సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసురా. తెలుసు సార్, గృహహింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సి టీమ్సా, ఈ టీమ్స్ ఉండవా? రూల్స్ సవరించండి సార్. మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. రేయ్, ఎవడు పడితే వాడు సవరించి రాయనికే అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా సార్. ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళు లేరంటలేను సార్, మగవాళ్ళని హింసించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళని రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. మాలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్ నేను ఓపెన్ చేయమన్నది ఈ సెల్ కాదు సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? దిగుబడుతున్నా చూస్తావేంట్రా?
హలో విష్ణు ఉన్నాడా అండి? హలో హలో కొత్త పెళ్లి కొడుకా. చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట. అదేనయ్యా, మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక్క నిమిషం. అమ్మా అమ్మా వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా. ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదినా. ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపంలో కదా, అక్కడే చేసుకుందాంలే. అలాగే వదినా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ. మండపానికి వెళ్ళడానికి కార్లన్నీ కావాలని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా బాగానే కవర్ చేస్తున్నారా? వాడు క్లవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ సరే బాబు త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను ఆంటీ, బాయ్. సార్, చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదని టీచర్ కొట్టారు సార్. ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సే కమ్ నా గన్ను తీసుకపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపదీసి ఎవరి కన్నా అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ గన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ ఒళ్ళో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేంది, నువ్వు చెప్తుందేంద్రా? సాలే, ఇంకో గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్, ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్, నీంచగానే నా పెళ్ళ బెటర్ సార్. అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. అన్న ఇదేలే. మీ అమ్మని బతికించుకోవడం కోసం నువ్వెంత కష్టాలు పడ్డావే. వదినోళ్ళమ్మ చచ్చిపోయిందన్న. ఒకసారి అడిగి ఫోన్ ఇవ్వరా. అన్న ఫోన్ చేసిండు, నీతో మాట్లాడాలంట. ఏయ్, దాన్ని బ్రతిమలాడతావో దాంతోపాటు బాధపడతావో నాకు తెలియదు. నీకిచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి, లేదంటే నీకు కాబోయే పెళ్ళాం నా పక్కలో ఉంటుంది. గుర్తుంచుకో. రేయ్ అన్నా, మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే అన్న.
హలో బావగారు, మేము మండపానికి వచ్చేసాం. మీరు బయలుదేరారా? పూజ జరుగుతోంది బావగారు, అవగానే బయలుదేరుతాం. ఓకే ఓకే, త్వరగా బయలుదేరండి. ఏమైంది లక్ష్మి, దొరికాడా? ఫోన్ కలవట్లేదండి. విష్ణు నెంబర్కి ఫోన్ చేయి. హలో రా విష్ణు, నేను స్కాలర్ స్కూల్ దగ్గర ఉన్నారా? ఇక్కడి నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి? సోదినా కొడుకులంతా ఫోన్ చేస్తున్నారా? స్విచ్ ఆఫ్ చేసి పడే. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. హలో అన్నా, ఏం చేస్తుందిరా అది? ఫ్రెండ్స్ తో మస్తు ముచ్చట్లు పెడుతుందన్నా. దాని ఆనందం ఇంకా 10 నిమిషాలే. వీడికిచ్చిన టైం కూడా ఇంకా 10 నిమిషాలు మిగిలింది. ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి. అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా. దానికి కాబోయే మొగుడు ముందే. ఆగరా! రేయ్, అన్న ఫోన్ చేసి 10 నిమిషాలు దాటిపోయింది. మళ్ళీ లేట్ అయితే మనల్ని సాగు కొడతాడు. పదా, దాన్ని పట్టుకుపోదాం. ఆగు. నా కొడకలారా, నన్నే చదువుకున్నారా? ఊర్లో అందరు ప్రాపర్టీస్ నేను కబ్జా చేస్తుంటే నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా? ఇప్పుడు దాకా నా తారణ ఏం చేయలేదు. ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేసా. ఇంకా వదిలేదు. ఇంకా పెళ్లి కదా, చావే. అయిపోయారు. ఆగు. ఏం తప్పు చేశారని వాళ్ళని చంపుతున్నావు? నాకు సాయం చేశారనా, లేక నీ నుంచి నన్ను దూరం చేశారనా? నీకు రౌడీయిజం అమ్మాయిలు తప్ప మరొకటి తెలీదారా? పడక సుఖం మరిగిన మృగానివి. నీకు పడుకునే వాళ్ళ బాధ్యం తెలుస్తుందిరా. రాజన్నా. రే కోటి, వదినం వచ్చేసిందిరా, మీరు వెనక్కి వచ్చేసేయండి. ఓకే అన్నా. మేము బాగా బతికినోళ్ళమేరా. నాన్న పోయాక అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అలాంటి అమ్మకి సడన్ గా లివర్ క్యాన్సర్ అటాక్ అయిందని తెలిసి తట్టుకోలేకపోయాం. మాకు బాధలు ఎక్కువైన కొద్దీ బంధువులు తక్కువయ్యారు. ఊరి మధ్యలో ఉంటూనే ఒంటరి వాళ్ళమయ్యాం. నేను చదివిన చదువు కంటే నువ్వు నా అందానికి జీతం ఎక్కువిస్తానన్నావు. అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి లేక గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మిచ్చిన ఈ అందాన్ని అమ్ముకునైనా అమ్మను బ్రతికించుకుందామని నీ దగ్గరకొచ్చాను. పర్లేదు, అమ్మ కోలుకుంటుందని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మా చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది. అదే విషయం నీకు చెప్పినా నువ్వు కనికరించవని తెలిసి నీ నుంచి బయటపడ్డానికి నేనే దారులు వెతుక్కున్నాను. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అమ్మాయిలకి తమ అందమే ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఆ ఆయుధాన్ని వీళ్ళ దగ్గర ఉపయోగించి మా అమ్మని చివరిసారిగా ప్రాణాలతో చూడగలిగాను. నేను తిరిగి రావడానికి కారణం నువ్వు కాదురా, విష్ణు. నాకెంతో సహాయం చేసిన నా స్నేహితుడు విష్ణుని మళ్ళీ అలాంటి పరిస్థితిలో చూస్తానని ఊహించలేదు. మోసం చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు గాని మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదని వెంటనే బయలుదేరొచ్చేశా. నేను గుండె పగిలేట్టు ఏడ్చిన
తల్లి తిరిగి రాదని తెలుసు. నేను ఇక్కడికి రావడంతో 2 నిండు జీవితాల్ని సేవ్ చేయొచ్చని నమ్మొచ్చాను. నీకు పట్టు చీరన్నా మల్లెపూలన్నా పిచ్చెక్కిపోతుంది కదా, అందుకే నీకోసమే ఇలా వచ్చానుగా. నీకు కావాల్సిన నేను తిరిగి వచ్చానుగా. వాళ్ళని వదిలే విష్ణుని సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకోనివ్వు. వాళ్ళని వెళ్ళని. అన్న, ఒక పనిని ఇష్టపడి చేయించుకోవడానికి కష్టపెట్టి చేయించుకోవడానికి తేడా ఏంటో తెలుసా? ప్రేమ అన్న, పిడికేడంత ప్రేమ. అన్న, నువ్వు తారా కోసం ఏమన్నా చేయగలవని ఆ క్షణం తన గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని చావగొట్టినప్పుడే తెలిసిందన్న. ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. నీకు తన మీద ఉంది మరేదో కాదు, ప్రేమే. ఒక్కసారి తన లైఫ్లోకి వెళ్ళి చూడు, నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. వస్తా అన్నా. థ్యాంక్ యూ తారా. లక్ష్మి, విష్ణు ఫోన్ చేశాడే. హలో విష్ణు. నాన్న, ఆటో మేము మండపానికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాం, మీరు వెంటనే బయలుదేరిపోండి. అలాగేరా, వెంటనే బయలుదేరుతాం. ఓకే నాన్న. అదరా. రేయ్, మీరు నాకు గన్ ఇవ్వలేరు అనేది సమజైందిరా. సో నా జాబ్ బోర్డు కన్ఫర్మ్. ఇంతలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే కనీసం నా సర్వీస్లో 2 దొంగల్ని ఎన్కౌంటర్ చేసినా నా క్రెడిట్ అన్నా దక్కుతుంది. ఫైనల్గా మీరు సావబోతుంది. మీ ఆఖరి కోరికేందో కోరుకోండిరా. సార్, రాజధాని అమరావతి తీర్మానం చూసి చచ్చిపోతాను సార్. నేను త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్ లో చచ్చిపోతాను సార్. రిఫర్ చేశారు, ఇంచుకో పంచి రాస్తా. మీ కోరికలు చచ్చి వచ్చే జన్మలా తీర్చుకోండి. డ్రాప్ ద గన్. డోంట్ టర్న్. డ్రాప్ ద గన్ ఐ సే. నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకో, తీరుస్తా. నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక ఒకటే సార్. ఈ సాలెగాళ్ళు నా గన్ ఎత్తుకపోయారు, గదిస్తే చాలు. ఇస్తే ఏం చేస్తావు? ఆ గన్నిస్తే వీళ్ళని వదిలేస్తా. వదిలేస్తావా? తిరుగు. గన్ను కావాలా? మేం కావాలా? గన్నే కదా, అయితే మీరు వచ్చేయండి. వచ్చేయండి. గన్నే కదా. 1 2 రెడీగా ఉండండి. ఇదే కూర్చోరా బాబు. చేతిలో గన్నున్న టెన్షనే, లేకపోయినా టెన్షనే. రండి బాబు గారు, రండి. అల్లుడు గారు ఎక్కడా? ఫ్రెండ్స్ తో వెనకార్లో వస్తున్నారు బాబు గారు. ఓ అలాగా. సారీరా, నేను తారా విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదురా. లైట్ రా. అయినా ఒక అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ఇంకో అమ్మాయి నాకు తగిన శాస్త్ర చేసిందిరా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంట్రా? అంటే రోడ్ సైడ్ ఫుడ్డే కాదు, రోడ్ సైడ్ బెడ్ కూడా డేంజరస్ అని. రేయ్, ఆపండ్రా. అరే విష్ణు, నీ ఎంగేజ్మెంట్ పుణ్యమాన్ మా అందరి కోరికలు తీరిపోయారా భయ్. మల్లేష్ యాదవ్ గాని పట్టు కొట్టాలని నా కోరిక, పవన్ కళ్యాణ్ లా గంతో సెల్ఫీ దిగాలని ఆడు కోరిక, తేజ గాడికేమో పెళ్లికి ముందే శోభనం చేసుకోవాలనే కోరిక. మా ముగ్గురు కోరికలు తీరిపోయినారా భయ్. ఇంకా నీ పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్ ఉందిరా విష్ణుగా. నెక్స్ట్ అదే కదరా. ఏంటండి ఇక్కడే అయిపోయారు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు. ఎప్పుడో ఏ క్లబ్ లోనే చూసుంటారులేండి. మీరు ఇంట్లో కన్నా క్లబ్ లో ఉండేది ఎక్కువ కదా. రండి లోపలికి. బావా, పెళ్లి కొడుకుని ఎక్కడో చూసినట్టుంది. మెట్రో పిల్లల మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎక్కడ దొరికాడేంటి? OLX లోరా? OLX లోనా? కొంపతి సెకండ్ హ్యాండా? నీ బొంద. పిల్లలు OLX లో పరిచయమే ప్రేమించుకున్నారు లేరా? ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ప్రేమించుకోవడం చూశాను. కొత్తగా OLX లో ప్రేమించుకోవడం ఏంటి బావా? ఈ మధ్య మొదలెట్టారులే. ఉండు, మళ్ళీ వస్తా. OLX లో ప్రేమను కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. నమస్తే సార్. నమస్తే మేడం. వసంతరావు. నమస్తే. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. మీరు అక్కడ కూర్చోండి, మీరు ప్లీజ్. ఏమయ్యా వసంతరావు, ఇదే సంబంధాన్ని ఇంతకు ముందు వద్దనుకున్నావు విన్నాను. మళ్ళీ ఏమైందేంటి? మన ఆవేశం మంచి ఆలోచనలతో పాటు మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది. కానీ ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు సార్.
మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ తీసుకున్నావుగా? తీసుకున్నానా? ఓకే. దీని కాలు బాగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానక్క. విష్ణుదయ వల్ల అంతా మంచి జరిగింది. చూసుకోండి. మీరు కూడా అడగగానే మాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్క బాగున్నారా? నేనక్క దసరా గారి మనవండి గౌరీ శంకర్ అక్క. ఓ సుప్రజ తమ్ముడివి కదూ? అవునక్క. అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. నాకు కూడా రీసెంట్ గా ఇక్కడే పోస్టింగ్ వచ్చింది. రండక్క మా కోటల దగ్గరుండి విఐపి దర్శనం చేయిస్తాను. వద్దులే తమ్ముడు, ఫ్రీ దర్శనానికి వెళ్తాంలే. పర్లేదక్క, నేను ఉన్నానుగా, రండి. అయ్యో, అయినా దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఆశ ఉండాలి కానీ ఆతృత ఎందుకు సార్? పర్లేదు. ఆ దేవుణ్ణి చూడటానికి మనుషుల రికమెండేషన్ ఎందుకు బాబు? ఇలా వెళ్తాంలే. వస్తాను తమ్ముడు. వెళ్ళొస్తామండి. ఏమయ్యా, నేను బ్యాంక్ మేనేజర్ని, నువ్వు నన్నే ఆపుతావా? నేను మినిస్టర్ గారి నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను. నువ్వు నన్ను ఆపడం ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చింది నీ దగ్గర నీతులు నేర్చుకోవడానికా? ఏంటండి ఏంటి గొడవ? సార్ వీళ్ళు విఐపి దర్శనం కోసం మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చారు సార్. ఇందులో లాస్ట్ మంత్ డేటేస్ ఉంది. చూసి పంపించడం కుదరదని చెప్తుంటే నేను బ్యాంక్ ఆఫీసర్ని నన్నే పంపించమని చెప్పి గొడవ పడుతున్నాడు సార్. వసంతరావు గారు ఇది చెల్లదండి. మీరు ఆ క్యూలో నిలబడి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎందుకండి వాళ్ళతో గొడవ? వెళ్ళి ఆ క్యూలో నిలబడదాం. ఏంటి నిలబడేది? ఇక్కడ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందనేగా అక్కడ క్యూలో నిలబడి లెటర్ తెచ్చింది. చూడండి సార్, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నారు. ఎక్స్పైరీ డేట్ వేసి ఇచ్చిన చెక్ మీకు ఇస్తే మీరు పాస్ చేస్తారా? మా రూల్స్ ఒప్పుకోవు. మరి మా రూల్స్ కూడా ఒప్పుకో సార్. మీకు ఇష్టం ఉంటే ఫ్రీ దర్శనం చేసుకోండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. తోసేయండి. పదండి సార్, ముందు పదండి. చూడు, మినిస్టర్ గారి పయ్య పొరపాటున అలవాటైన లాస్ట్ మంత్ డేట్ వేసి ఉంటాడు. ఈసారికి చూసి చూడట్టు ఉదయ్యా. పదండమ్మా, పదండి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేస్తారా? శంకర్, ఆయన మా అన్నయ్య. ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఆయన వదిలేసి. దీపు, నీ ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది ఎవరైనా అడుగుతూ ఉండేదానివి కదా, అదిగో ఆ అంకులేనమ్మా. అంకుల్, నేను ఈరోజు ఇలా పరిగెత్తుకొని రావడానికి కారణం మీరేనంట కదా అంకుల్. చాలా థ్యాంక్స్ అంకుల్. వాళ్ళ మంచితనం నన్ను సిగ్గుపడేలా చేస్తే, వాళ్ళ సంస్కారం నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. క్షమించడం అంటే ఏంటో వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మనం చెట్టుని రాయితో కొట్టినా అది తిరిగి పండునిస్తుంది. అలాంటి గొప్ప మనుషులు సార్ వాళ్ళు. ఆపదు పోనీ, బ్యాగెట్ పై పోనీ. పోతురా. థ్యాంక్ యూ తమ్ముడు. నానా, విష్ణు ఏమైపోయావురా? ఏంట్రా ఈ దెబ్బలు? అది దారిలో. అవన్నీ తర్వాత చెప్తాడులేవే, ముందు రెడీ అవని. సరే, చేంజ్ చేసుకున్నా. ఆ రూమే కదా, త్వరగా మీరు కూడా రెడీ అవ్వండి. అంకుల్ అసలు ఏం జరిగిందంటే నిన్న కొత్తగా ఏం చెప్తారులేరా, మీరు చేసిన ఏదో పనికి మా వాడు కూడా బలైపోయాడు. దాని నుంచి మీరు బయటపడటానికి ఈ టైం అయి ఉంటుంది. వాడేమో మిమ్మల్ని వదిలి రాడు, మీరేమో వాడిని వదిలిపెట్టి పోరు. రే పండిరా, పక్క రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి రా. త్వరగా వెళ్ళండి రా. విష్ణు, ఈ చీరలో ఎలా ఉన్నాను? ఆబ్వియస్లీ ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ. వచ్చావా నాయనా? నేను రాకపోతే వందన పెళ్లి ఆగిపోద్దని జాలి కూడా వచ్చాను. అవునా? నాటి. చెప్తున్నా కదా యతి, నా పిల్ల నైటమంటావరా? వీడు వాడా? బావా త్వరగా రా. ఏంట్రా వాడితో మనం అందరం పెళ్ళేంటి బావా? వాడు రాత్రి ఫ్రెండ్స్ తో ముందు కొట్టి అమ్మాయిలతో తిరగడం నేను చూశాను బావా. వాడు నాతో కూడా గొడవ పడ్డాడు బావా. అలాంటి రేయ్, నువ్వు చూసిన దాంట్లో చెడు కనిపించిందేమో గాని మా అల్లుడు చేసే ప్రతి పనిలో మంచే ఉంటుందిరా. మా అల్లుడు బంగారం. రే పూర్ణ, ఎదుటి వాళ్ళ మంచులో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ మనశ్శాంతిగా ఉండలేరు. ఇకనైనా పుల్లలు పెట్టడం మానేసి బుద్ధిగా పనిచేసుకో, బాగుపడతావు. వెళ్ళా. గట్టి మేడం. విష్ణు, ఇక నాకు పెళ్ళైనట్టే.
వీలైతే తార జీవితంలోకి చూడమన్నావుగా. చూశాను విష్ణు. అమ్మ ఎవరో తెలియదు నాకు అన్నీ తానే అని అర్థమైంది. ఇదంతా నీ గొప్పతనమే. థ్యాంక్ యూ విష్ణు. ముహూర్తం దాటిపోతుంది. తాళి కట్టు విష్ణు. గట్టి మేడం, గట్టి మేడం. హలో, స్మైల్ ప్లీజ్. ఆడరా సెల్ఫీలు దిగాడు. సయ్యద్ సయ్యద్ తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. రే సయ్యద్, నీకు గుడ్ న్యూస్ రా. నీకు ఇచ్చిన అప్పు మొత్తం రుణమాఫీ చేసేస్తున్నాను రా. థ్యాంక్ యూ భయ్యా. ఈ సయ్యద్ ఉన్నాడే, నన్ను పెళ్లి చేసుకోమంటే నీ అప్పు తీరే వరకు చేసుకుని మొండికేస్తున్నాడు. ఇప్పుడు నీ దయవల్ల అప్పు తీరిపోయింది. మమ్మల్ని ఆశీర్వదించండి భయ్యా. బాగా సినిగినట్టుంది. ఆల్ ది బెస్ట్ బావా. గుడ్ లక్ బావా. ముందెళ్ళి త్వరగా మీ ఫ్రెండ్ని పంపించండి. రే విష్ణు, మళ్ళీ ఏంట్రా? తేజగాడు వణికిపోతున్నాడు రా. నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో వీడియోని డిలీట్ చేస్తా అన్నమాట. అవన్నీ ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నైట్ చేసుకో. రారా, ఈ ముహూర్తం దాటితే 10 ఏళ్ళ దాకా ముహూర్తం లేదట్రా. వదలరా. రే ప్రదీప్ వస్తుండగా. రే మళ్ళీ ఏంట్రా? నన్ను సుఖంగా శోభనం కూడా చేసుకునేవరా? దండం పెడతాను రా. ఆ వీడియో డిలీట్ చేసి పెట్టరా. సచ్చి మీ ఆవిడ కడుపుని పుడతాను. ఇచ్చావు. దొరికింది. అరే అరే చూద్దాం సార్, ఓపెన్ చేయి. గుర్తు తప్పండి నాయన. నువ్వు డిలీట్ చేయరా. ఫస్ట్ డిలీట్ చేయి. అమ్మయ్యా, డిలీట్ అయిపోయిందిగా. అయిపోయిందిరా. అమ్మయ్యా. సూపర్. దీని తల్లి సెల్ఫీలో లేదో దిగి చూద్దాం.